ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో ఉన్నత స్థాయి నాయకత్వం దాదాపు లేకుండా పోయిందని, కొత్త సుప్రీం లీడర్గా భావిస్తున్న అయతుల్లా మొస్తాబా ఖమేనీ పరిస్థితి కూడా అనిశ్చితంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మయామిలో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ ప్రాధాన్య సదస్సులో మాట్లాడిన ట్రంప్ అమెరికా సైనిక చర్యల ప్రభావాన్ని వివరిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా దాడుల కారణంగా ఇరాన్ కమాండ్ నిర్మాణం పూర్తిగా దెబ్బతిందని అమెరికా దాడుల కారణంగా ఇరాన్ కమాండ్ నిర్మాణం పూర్తిగా దెబ్బతిన్నదని, కీలక నాయకత్వం అంతరించిపోయిందని ఆయన అన్నారు. ఇరాన్ సైనిక శక్తిపై కూడా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నావికా దళం, వైమానిక దళం దాదాపు నిర్వీర్యమైపోయాయని, కమ్యూనికేషన్ మరియు రక్షణ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. అమెరికా ఆపరేషన్లు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రభావం చూపించాయని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇరాన్ సాయుధ నిల్వలపై కూడా దాడులు కొనసాగుతున్నాయని ట్రంప్ చెప్పారు. క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ తయారీ కేంద్రాలు, రక్షణ పరిశ్రమలు లక్ష్యంగా చేసుకుని వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్ ప్రస్తుత పరిస్థితిపై తీవ్ర చర్చ మొదలైంది. ట్రంప్ చేసిన ఈ ప్రకటనలు ప్రపంచ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.